రైట్, సంతోషంగా ఇక వేరే ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా దేవుని మాటలు విందాం. యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు అనే మాట మనం చదివాం. దేవుడు ఒక మనుషునికి తోడై అతనితో కూడా ఆయన ప్రయాణించినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ మనం గ్రహిస్తాం. దేవుడు తోడై ఉంటే మనిషికి ఇంకా కావాల్సిందేముంది? ఒక బలవంతుడైన మనిషి మన ప్రక్కన నడుస్తుంటే శత్రు భయం మనకు ఉండదు. ఎందుకంటే సమర్థుడైన వ్యక్తి నాకు తోడున్నాడు కనుక ఇక ఎవడు నన్ను ఏమీ చేయలేడని ఒక భరోసా. కానీ అలాంటి మనిషి కూడా వానికంటే బలవంతుడు ఎదురైనప్పుడు వీడు జంప్ అయిపోతాడు. ఒకసారి మీకు మొన్ననే ఒక జోక్ చెప్పా, సోమయ్య రామయ్య గురించి. ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే సోమయ్య ప్రగల్భాలు, అసలు మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను అసలు దేనైనా చంపేస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే రామయ్య అనుకున్నాడంట, అబ్బా ఇంత గొప్ప సోమయ్య నాకు తోడున్నాడు అడవిలో, ఇక నాకు ఏది వచ్చినా భయం లేదు అని ఆనందంగా పరవశించి పోతూ ఉంటే అడవిలో దూరంగా ఎలుగుబంటి వస్తూ ఉంటే ఈ సోమయ్య చూసి, రామయ్య ఏంది ఎలుగుబంటిలాగా ఉంది కదంటే, ఆ ఎలుగుబంటి అయితే మనకేమి, నువ్వు ఉన్నావుగా, అసలు నువ్వు కొట్టేస్తావుగా అంటే పులి సింహాలు అయితే ఫైట్ చేస్తా కానీ ఎలుగుబంటి అంటే కొద్దిగా ఆలోచించాలి రామయ్య. అది దగ్గర వచ్చేసరికి వీళ్ళు ఏడు పక్కన జంపు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రామయ్యకి తెలిసిందే ఉంది, వెల్లలికలు పండుకొని వాళ్ళ తాత చెప్పింది గుర్తొచ్చింది. ఎలుగుబంట్లు మనిషి దగ్గరకు వచ్చి బ్రీతింగ్ చూస్తారా, బ్రీతింగ్ ఆపేస్తే అంటే శ్వాస తీసుకోవటం ఆపేస్తే చచ్చిన శవం అనుకొని ఏం చేయకుండా వెళ్ళిపోతాను ఎప్పుడో వాళ్ళ పూర్వులు చెప్పిన మాట గుర్తుండి ఆ దగ్గరకు వచ్చి సరిగ్గా చచ్చిపోయిన వాళ్ళగా పడి ఉంటే అది వచ్చి ఆ చెవి దగ్గర ముక్కు దగ్గర పరిశీలించి కాసేపు వెళ్ళిపోయింది. అది ఇంకా ఉందేమో అక్కడని మనోడు ఊపిరి బిగబట్టి అట్లనే చచ్చిన వాళ్ళగా పడ్డాడు. తర్వాత ఈ స్వామయ్య దిగొచ్చే, రామయ్య లే అని లేపి, ఏంది భయపడ్డావా? సరే కానీ ఏంది ఎలుగుబంటి నేను చెవిలో చెప్పింది ఏంది అంటే, ఇట్లాంటి యథవతో ఎందుకు తిరుగుతున్నావని చెప్పిపోయిందిలే అని చెప్పాడని ఒక జోక్ చెప్పా. బలవంతుడైన వాడు మనకు తోడై ఉన్నాళ్లే, మనకు ఇబ్బంది లేదులే అని శరీరులను మనకు ఆధారం చేసుకుని, శరీరులను ఆశ్రయం చేసుకుని ప్రయాణం చేస్తే ఒక దశలో వాళ్ళు ఉండొచ్చు, మరో దశలో వాళ్ళ అడ్రస్ లేకుండా పోవచ్చు. నేను ప్రారంభం నుండి అనుభవం నాకు. కొంతమంది నీకెందుకు నేనున్నాగా నువ్వు పదా దూకని దూకి నాకు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఎంతో నమ్మకంగా ప్రాణానికి ప్రాణం అన్నట్టున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చి సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో చోట వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వీయత పనిచేసి పర్వాలేదు నాకు సపోర్ట్గా ఉన్నారు అనుకున్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవటం. ఓ భక్తుడు అన్నాడు, ప్రాణ స్నేహితులు అన్న వాళ్ళే ప్రాకారాలు కూల్చిపోయారని. ఇట్లాంటి దెబ్బలన్నీ తిని ఉన్న నా అనుభవం చెప్తున్నాను నేను కూడా. ఓ మనుషుని బలవంతుడని ఆధారం చేసుకుంటే ఆ బలవంతుడు ఎంతవరకు గ్యారంటీ? వాడికంటే బలవంతుడు ఎదురొచ్చినప్పుడు వీడి జంపు, అప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం. కానీ దేవుడే ఒక మనిషికి తోడై ఉంటే దేవుణ్ణి మించిన బలవంతుడు ఈ విశ్వంలోనే లేడు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడు తెలివిగల్లోడని ఒకడిని మనం పక్కన పెట్టుకున్నామనుకో, వాడికంటే తెలివైనోడు ఎంటర్ అయినప్పుడు వీడు దద్దమైపోతాడు. అవునా? ఇప్పుడు మా నాన్న చెప్తాడు కథలు. పెళ్లి చూపులు జరుగుతున్నాయంట. వెనకటి రోజుల్లో ఇట్లాంటివి ఉండేవి. అబ్బాయి అమ్మాయి పట్టుతో పంతనాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం ఉందా, ఏం వ్యాపారం చేస్తాడు, పొలం ఉంటే ఎంత ఉంది అని అడుగుతారుగా పిల్లనివ్వాలంటే. అప్పట్లో వాడి పంతనానికి పిల్లనిచ్చేవాళ్ళు, వాడి పంతనం చూపించాల. అందుకని వాళ్ళు చేతి విద్యలు ఏవో నేర్చుకునేవాళ్ళు.
ఆ పనితనం చూపిస్తే అది చూసి ఆహా అద్భుతమైన పనోడు, అమ్మాయిని హాయిగా బతికిస్తాడు అని పిల్లని ఇచ్చేవాడు. చోట ఒక అమ్మాయిని చూసి మాట్లాడుకోవడానికి పోయారు. పోతే ఆ ఉన్న వాళ్ళందరిలోకి ఒకడు హైట్ తక్కువ అంట, ఎత్తు తక్కువ అంట, చాలా ఎత్తు తక్కువ. కానీ అతన్ని కూడా పెద్ద మనిషిగా తీసుకొని పోయారు. అన్నప్పుడల్లా మాట్లాడ్డా ఆయన, అంబుల పొదిలో బాణంలాగా అవసరమైనప్పుడే ఆయన దించుతారన్నమాట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి పనితన లేదు, ఈ అబ్బాయి చూపించాడు. ఇక ఆ అమ్మాయి పనితన లేదు, ఆ అమ్మాయి చూపించింది. ఇక మాట్లాడుకోవడానికి సిద్ధం అవుతుంటే వాళ్ళ పక్కనోడు ఒకడు, వాళ్ళు సపోర్ట్గా తెచ్చుకున్నాడు, వాడి తెలివిని చూపించడానికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ వాడి పనితనాలు ఇంకొకటి చేస్తే మా పిల్లని ఇస్తామన్నారు. ఏంటంటే ఇసుకతో మీ వాడిని తాడు బేనమను అన్నాడంట. ఇసుకతో తాడు తయారు చేయమను, అప్పుడు మా అమ్మాయిని ఇస్తామన్నారంట. అంటే ఎందుకు అన్నాడో వాడు, వాడి తెలివిని చూపించుకోవడానికా, లేకపోతే వీళ్ళని ఇరకాటంలో పెట్టడానికి అన్నాడా, వ్యధవంలో చేయడానికి అన్నాడా, సంథింగ్. మొత్తానికి ఆ మాట అన్నాడు, ఇసుకతో తాడు తయారు చేయమని, అప్పుడు మా అమ్మాయిని ఇస్తామంటే. ఇన్ని మిగిలినవన్నీ చేయగలుగుతాడు కానీ ఇప్పుడు కొబ్బరి పీచుతో తాడు తయారు చేస్తారు, జనపనారతో తాడు తయారు చేస్తారు, ఇంకా వేరే వేరే వాటితో తాడు తయారు చేస్తారు. ఇసుకతో ఎట్ట తయారు చేస్తారు, అసలు ఎట్ట కుదిరిద్ది వాళ్ళు అడగటం కాకపోతే. అంటే ఏంది, వాదనలో వీళ్ళని యధవంలో చేయడానికి వాడు వాడాడు ఆ పదం. ఇక వీళ్ళు నోళ్ళు మూసేశారు, ఇంక వీళ్ళకి మళ్ళీ డైలాగ్ లేదు. అప్పుడు మనోళ్ళ లైన్లో దించారు ఈ ఎత్తు తక్కువ మనిషిని. అట్లాంటప్పుడు ఉపయోగపడతాడు అనమాట. ఏంది చెప్పరేంది, మీ వాడిని ఇసుకతో తాడు బేనమను, మా అమ్మాయిని ఇస్తామన్నారు. అప్పుడు మనోళ్ళ లైన్లోకి వచ్చి, అది ఎంత పని నిమిషంలో చేయడు మావాడు, చేస్తాడులే కానీ మీ అమ్మాయికి ఓ పని జీవితం చేయమను, అప్పుడు మావాడు ఇది చేస్తాడు. ఏం చేయమంటారు, జల్లెడతో నీళ్లు మోయమను, జల్లెడతో నీళ్లు మోసి తొట్టి నింపమను, అప్పుడు మా వాడు తాడు బేనిస్తాడు ఇసుకుతో అన్నాడు. అయిపోయింది. ఇక జల్లెడతో నీళ్ళు ఏడ మోసిద్దామా, అసలు ఆమె పోసినప్పుడే తెలివితేటలు. మావాడు జ్ఞానవంతుడు అంటే వాడిని మించిన జ్ఞానవంతుడు ఎంటర్ అయినప్పుడు వాడు ఎదవైపోతాడు. కాబట్టి మనుషుడు జ్ఞానవంతుడని వాడిని తోడు చేసుకుందామా, వాడికంటే జ్ఞానవంతుడు వచ్చినప్పుడు వీడు వ్యర్థుడైపోతాడు. కానీ దేవుణ్ణి మించిన జ్ఞానవంతుడు లేడు. ఫస్ట్ చెప్పాను, దేవుణ్ణి మించిన బలవంతుడు విశ్వంలోనే, 2 దేవుణ్ణి మించిన జ్ఞానవంతుడు విశ్వంలోనే ఉన్నాడా. చాలా ప్రేమండి ఈయనకి నేనంటే, ఎంత లవ్వో అని బాగా ప్రేమిస్తాడండి నన్ను అని ప్రేమించేవాడని తోడు చేసుకున్నాం అనుకో, వాడు అంత బాగున్నంత వరకు ప్రేమిస్తాడు, తేడా వస్తే తోడు చేసుకున్నాడే పాడిగడతాడు. డౌట్ లేదు. చాలామంది కట్టారు. ఆ మధ్య ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ గురించి తెలిసింది నాకు. 1 ఇయర్ వాడికి డౌట్ వచ్చింది. అమ్మాయిని ఒక టూర్కి అని తీసుకెళ్ళి, కొండల ప్రాంతాన్ని తీసుకెళ్ళి రాయి తీసుకుని తల పగలగొట్టి చంపాడు. లవ్ ఎక్కువైంది వాడికి, డోస్ పెరిగింది. చాలా ప్రేమండి నేనంటే, ఎంత ప్రేమో, బండ తీసుకొని తలకాయ పగలగొట్టే అంత ప్రేమ. బాగా ప్రేమించేవాడిని తోడు చేసుకుంటే నీ వైపు నుంచి వాడికి అందాల్సిన ప్రేమ సప్లై అయినంత వరకు వాడి ప్రేమ నిలిచి ఉంటుంది. నీ ప్రేమ పర్సంటేజ్లో ఏదైనా తేడా వచ్చిందని తెలిస్తే వాడి ప్రేమ ద్వేషంగా మారిద్ది, స్త్రీదైనా పురుషుడిదైనా. ఏందనుకున్నా మరి, నిజమే తమ్ముడు. ఎవరైనా నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటే భయం నాకు. నేను నిజం జీవిత సత్యం చెప్తున్నాను. నేను ఎవరైనా నన్ను అతిగా ప్రేమిస్తున్నారంటే చాలా దూరంగా ఉంటా వాళ్ళకి నేను. ఎందుకో తెలుసా, అంత ప్రేమ నా పట్ల కలిగి ఉన్నారు. నేను వాళ్ళకి అన్నప్పుడల్లా అందలేదనుకో, ఆగర్భ శత్రువులాగా మారిపోతారు. అందుకని మీ ప్రేమకు దండం అని నేను సర్దుకుంటా ఉంటా. అదేందన్నయ్య అసలు అట్లా అన్నావు ఏంటి, అసలు నువ్వంటే ఎంత ప్రేమ. అదే 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 నా భయం.
ప్రేమించాలి, అభిమానించాలి కాదంటలా, కానీ నేను నుండి జాగ్రత్తలో నేను ఉంటాను. అందుకు ఎక్కువ ప్రేమించేవాళ్ళు అంటే నాకు ఎక్కువ భయం. ఎందుకంటే వాళ్ళు అనుక్షణం నా నుంచి అది ఆశిస్తూ ఉంటారు. నేను ఇంత ప్రేమిస్తున్నాను కనుక నువ్వు కూడా ప్రేమించాలి. ఉదాహరణకి నన్ను ప్రేమించి నా కోసం ఒక వ్యక్తి వచ్చి పడిగాపులు కాశారు. ఇక్కడ ఒకరోజు అందలా, 2 రోజులు అందలా, ప్రేమ అందుతాడు అన్న, 3 రోజులు అందలా. అప్పుడు ఏమైద్ది? ఆ ప్రేమ కాస్త భయంకర ద్వేషంగా మారి ఇక నా పేరు ఎత్తితేనే ఆయన వదిలేవు చెప్పాక ఆయన గురించి ఫుల్ తేడా. ఎంత ఫుల్, అరే అంత ప్రేమ ఆయన కోసం పడిగాపులు కాస్తే 3 రోజులు ఫుల్ తేడా ఎట్లన్నావు? నీకు అందలా. అందుకు అంటే నా నుండి నీకు మళ్ళా నువ్వు ఇంత ప్రేమ చూపుతున్నావు కనుక అంత ప్రేమ నీకు సప్లై అయితే ఉండేటట్టు. ఇంతే కదండి మనుషుల ప్రేమ. సప్లై కాలేదనుకో ఆ ప్రేమ ద్వేషంగా మారిద్ది. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా బంధు ప్రేమైనా కుల ప్రేమైనా మత ప్రేమ ఏదైనా మన వైపు ఉంటుంది. సప్లై కాలేదంటే డేంజర్. అవునా? కాబట్టి ఇతను బాగా ప్రేమిస్తాడని ఆ మనిషిని తోడు చేసుకుందాం, ఆ మనిషిని తోడుగా ఉందాం. అతడే జీవితం, ఆమె జీవితం. ఎందుకంటే ప్రేమ, నేనంటే ప్రేమ అని ఎగిరి గంతేసి తోడు చేసుకుంటే నీ ప్రేమలో మార్పు వచ్చినా లేదా నువ్వు ఇంకొకళ్ళని ప్రేమించినా అవుట్. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమ, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయనకు శత్రువులంగా నడుచుకొనుచుండగానే మన కోసము ప్రాణము పెట్టిన ప్రేమ అగాపే. అవునా? ఎంత ప్రేమ! మనం మంచోళ్ళమనే, మనము శత్రువులమై ఉండగానే ఆయన మన కోసము, క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. చెప్పు, దేవునంతటి ప్రేమ కలిగిన వాడిని విశ్వంలో ఇంకొకరిని చూపిస్తావా నువ్వు? దమ్ముంటే సై. దేవుడంత నిజాయితీ పరుణ్ణి, దేవుడంత నమ్మకస్తుణ్ణి, దేవుడంత ప్రేమ కలిగినోడిని తెస్తావా ఈ విశ్వంలో? లేడు. ఎందుకు లేడు? మా ఆయన ఉంటే, మా ఆయన ఉన్నాడుగా అంటావేమో అక్కయ్య. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడుగా మిగిలిపోవును. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడుగా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. తల్లి బిడ్డల ప్రేమ గురించి చెబుతాడు, అన్నాదమ్ముల ప్రేమ గురించి చెబుతాడు. ఇవన్నీ ప్రేమలు చెప్పి చివరికి యేసు ప్రేమ ఎన్నడూ మారదని చెబుతాడు. కాబట్టి ఇది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరికీ, బైబిల్ ఎరిగిన వాళ్ళందరికీ తెలిసిన సత్యం. కాబట్టి బాగా ప్రేమించేవాడని మనిషిని తోడు చేసుకుంటే ఆడి ప్రేమ విషంగా మారిద్ది, ఆమె ప్రేమ విషంగా మారే అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమ అలా ఎన్నటికీ మారదు. ఏదైనా ఉంటే ఆయన ప్రేమ నుండి, కృప నుండి మనం దూరంగా పోయి మనం భ్రష్టు పట్టడం తప్ప ఆయన ప్రేమలో మార్పు లేదు.
కాబట్టి దేవుని కంటే ప్రేమించేవాడు ఎవరు? చెప్పండి. దేవుని కంటే బలవంతుడు విశ్వంలో ఉన్నాడా? భూమి మీద కాదు, అసలు ఈ విశ్వంలో ఉన్నాడా? పెద్దగా చెప్పాలి, రైట్? దేవుని కంటే జ్ఞానవంతుడు ప్రపంచకంలో కాదు, విశ్వంలో ఉన్నారా? రైట్. దేవుని కంటే ప్రేమ గలవాడు ఉన్నాడా? లేడు. ఉన్నాడని నువ్వు ఒకవేళ అనుకుంటే భ్రమే. అలా అనుకోకపోతే బతకలేంగా అన్నయ్య. అట్ట అనుకొని బతుకు, నేనేం కాదన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్ట అనుకొని బతుకు, అంతే. ఆనందపడు అంతవరకే. కానీ దేవునికి మించిన ప్రేమ కలిగిన వాడు మనకి ఎక్కడా దొరకడు. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. పరిపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలిచినది. సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలిచినది. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం. ఎంత బాగుంది. నా యేసయ్యా నీతో నా జీవితం. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసుని మహిమపరచండి, ఆరాధనా నా ప్రభువుని కీర్తించండి. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ కృప బాహుళ్యమే. ప్రతి స్వరం నీ కృప బాహుళ్యమే. నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం. ఆమేన్. నా యేసయ్యా నీతో నా జీవితం. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నిత్యము సంతోషమే, నీ కృప బాహుళ్యమే. ఓకేనా? దేవుని కంటే ప్రేమ కలిగిన వాడెవరు? సరే, 3, 4. దేవుని కంటే నమ్మకస్తుడు ఎవరు ఉన్నారా? ఆ అమ్మాయి ఉందండి, ఎంత నమ్మకస్తురాలో. ఈ అబ్బాయి ఉన్నాడండి, ఎంత నమ్మకస్తుడో. ఎవరు నమ్మకస్తులు? ఎంతవరకు నమ్మకస్తులు ఉన్నారా? దేవునికి మించిన నమ్మకస్తుడు దొరుకుతాడా నీకు? నాకు దొరుకుతాడా? మనకు దొరుకుతాడా? నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండునన్నాడు పౌలు మహనీయుడు. ఎంతైనా నమ్ముకోవచ్చు ఆయన్ని, ఎంతైనా నమ్మవచ్చు. మనుషుల్ని
బాగా నమ్మి భయంకరంగా బుక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని వదిన ఎట్లా గట్టెక్కిస్తావో వదిన, నా కుటుంబం నీ చేతుల్లోనే ఉంది వదిన, నువ్వు అడ్డం ఉండి అప్పిప్పించకపోతే బతుకు బస్ స్టాండింగే వదిన అనగానే నువ్వేం ఫీల్ కావాకు వదిన, నేను ఇప్పిస్తాలే వదిన అని అడ్డం ఉండి భర్తకు చెప్పి వాడి తాట తీసి వాడి దినం చేసి డబ్బులు ఇప్పించి, డబ్బులు తీసుకున్న దాకా ఈ వదిన ఏడిసి శోకండాలు పెట్టి గందరగోళం చేసింది. డబ్బులు తీసుకున్నాక నెలకల్లా ఇస్తా అని అడ్డం పెట్టి పాపం తీసుకుని తర్వాత 6 నెలలైనా పైసలు ఇల్లే. ఏందమ్మా నెలలోనే ఇస్తానని తీసుకున్నాక వదిన, ఏంది వదిన సంగతి ఏంది వదిన అంటే, కడుపుకి ఏంది అంటున్నా, ఏంది మా బాధలు మీకన్నా రావట్లా, అప్పు కట్టకపోగా వాళ్ళ బాధలు ఏమో రావాలంటే ఎవరికి, వదినికి. మనుషులు మరీ ఇంత కఠినాత్ములు అయిపోయారు, ఇంత దుర్మార్గులు అయిపోయారు ఏందో, అసలు ఇక్కడ ఎంత బాధలు పడుతున్నామో తెలియదు. ఇప్పించుకు ఏదో ఇప్పించారులే కథ అల్లాడిస్తుంది అని తగాదేసుకొని గందరగోళం చేసి అసలు అన్నోళ్ళు కూడా ఉన్నారు లేరా? చెప్పండి, లేరా? ఇవన్నీ అట్ట తెలుసురా నీకు అనవాకండి. బోల్డ్ అన్ని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదినలే కాదు అబ్బాయిలు కూడా, బావగారు ఎట్లన్నా కానీ మీరే చేయాలి బావగారు, ప్లీజ్ బావగారు అంటే బావగారు ఆనందం ఉప్పొంగిపోయి అడ్డం ఉండి, ఏంటి ఇవి మావాడలే నేను ఇస్తా, నేనంటే కూడా నమ్మలేదు. నువ్వు నీ మీద నాకేం డౌట్ లేదు, అతనే నాకు కొత్త పరిచయం కాబట్టి నాది పూజ ఇచ్చే అంతే. వాడు తీసుకొని జంపు, ఇక వీడిని ఎత్తున గుడ్డేసుకుంటాడు. ఇక భార్య పొడుస్తూ ఉంటుంది, ఎచ్చులు పడి ఎగురుకుంటా ఇప్పించాడు. పాపం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టదు, పెట్టినా తినలేడు, ఎందుకంటే ఫుడ్ పెట్టి తిడుతుంటుందిగా. ఎంతమందో ఇట్ట బాధలు పడ్డోళ్ళు మధ్యవర్తిత్వం చేసి. ఎందుకు? నమ్మకమైనోడు నమ్మకస్తుడు ఇస్తాడని, నమ్మకస్తురాలు ఇస్తుందని. ఏమండి పాపం ఒక ఆమె పెళ్ళికి పోతానంటే గోల్డ్ ఇచ్చింది. వదినా పెళ్ళికి పోయేస్తావు వదినా అంటే గోల్డ్ ఇచ్చింది. నిజంగానే పెళ్ళికి పంపించింది ఆ గోల్డ్ని. శుభ్రంగా తాకట్టు పెట్టుకుని వదిన అడిగితే ఏదేదో చెప్పింది, ఎంతవరకు ఈ వదినకి గోల్డ్ రాలేదు. ఏం చేస్తుంది? ఇంట్లో చెబితే ఆయన అంతాడు, చెప్పకుండా ఇచ్చింది. ఎన్ని బాధలు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది. నమ్మకస్తుల్లాగుండి నమ్మబలికి పైసలు తీసుకొని, బంగారం తీసుకొని, డబ్బులు తీసుకొని నమ్మకంగా పక్కమ్మటి ఉన్నట్టుగా ఉంటా ఎంతమంది దెబ్బతిన్నోళ్ళు. మనుషులు అందరూ తేడా నేను అనలే, మళ్ళీ టెన్షన్ పడి నన్ను తిట్టుకోవాకండి. కొంతమంది ఉంటే ఉండవచ్చు ఎక్కడో అడప ఎంత ఉన్నా దేవుడు అంత నమ్మదగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అది చూపిస్తారా మరి? దేవుడు అంత నమ్మకస్తులు ఎవ్వరూ లేరు, ఈ విశ్వంలోనే లేరు. ఇక ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎంత లిస్ట్ వస్తుంది. ఆయన కొలతలో బలములో ఆయనకు మించినోడు లేడు, జ్ఞానములో ఆయనకు మించినోడు లేడు, ప్రేమలో ఆయనకి మించి ప్రేమించేవాడు లేడు, నమ్మకత్వంలో ఆయనకి మించిన నమ్మకస్తుడు లేడు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ కంటికి ఎవ్వరు కనరారు, ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా, ఎవరున్నా లేకున్నా, ఏ స్థితిలో నేనున్నా, నన్ను విడువని నమ్మకస్తుడవు నీవేసయ్యా. నీవు లేకపోతే నా
బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. పిల్లలు బాగా చూసుకుంటారని పెద్దోళ్ళు పాపం వాళ్ళ జీవితం అంతా దారిపోస్తారు. వయసు ఉడిగినాడు వాళ్ళు ఆదరిస్తారని. కానీ వాళ్ళకి రెక్కలు వస్తాయి, వీళ్ళకి రెక్కలు ఊడిపోతాయి. ఈ దశలో చాలామంది తల్లిదండ్రులకు గుండె కోత మిగులుద్ది. ఎందుకు తెలుసా? నమ్మకంగా తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమాలకు అప్పచెబుతారు, లేదా అలాగే ముసలోళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బతికితే బతకండి, సస్తే సావండి అని. చాలామంది తల్లిదండ్రులకు గుండె కోత పిల్లల్ని నమ్మి. అదే వాళ్ళు చేయగలిగే శక్తిలో ఉండి చేయగలిగే ఉపయోగపడే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇంట్లో పని మనుషులు పని లేకుండా వెళ్ళి చేస్తారు ఏదో ఒకటి. అది చేసే పరిస్థితి లేకుండా మంచాన కంచాన పడి ఉన్నారనుకో, ఆ ముసలమ్మ తిరుగుతా ముసలోడు పడి ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ముసలోడు పడిపోయి ముసలమ్మ తిరుగుతూ ఉంటే, లేదా ముసలమ్మ పడిపోయి ముసలోడు తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు చూసుకుంటూ వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ఇద్దరు పడిపోయిన వాళ్ళు కూడా వదిలేశారండి. మొన్న చూశాను, నేను ఏడిచాను. ఒక ఊర్లో ఇద్దరు, ఆయనకి 70 ఏళ్ళు, ఆయనకి 75 దాకా ఉన్నాయి, ఆమెకు 70 దాకా ఉన్నాయి. ఇద్దరు ముసలోళ్ళు. టీవీలో చూపించారు, చూడలేదా? పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ముసలోళ్ళు పాపం. ఇద్దరికి వచ్చింది బలహీనత, జ్వరం వచ్చింది. 3 రోజులు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు. 3 రోజులు ఇద్దరు చెరువు మంచం మీద పడిపోయారు, బయటికి రాలా. 3 రోజుల తర్వాత ఇంట్లోంచి వాసన వస్తుంటే వెళ్ళి డోర్ తీసి చూస్తే ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు, శవాలు వాసన వస్తున్నాయి. ఏరి కన్నబిడ్డలో. ఒక్క నిజం చెప్పనా, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు తెలుసా? జ్వరం వచ్చి వాళ్ళు లేవలేక పడిపోయి ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టే దిక్కు లేక చచ్చిపోయారు. గొంతు ఎండుకుపోతుంటే లేచి నీళ్లు తీసుకోలేనంత నీరసంలో పడిపోయి ఉంటే నీళ్ళు ఇచ్చే దిక్కు లేక చచ్చిపోయారు. నిజమండి, నేను చెప్తున్నాను. 3 దినాలు అల్లాడి చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత 3 రోజులకి విషయం తెలిసి చూస్తే, ఆ స్మెల్ వచ్చిందాక తెలిసింది, చూస్తే అట్లా అయిపోయినారు. పిల్లలే ప్రపంచంగా, పిల్లలే జీవితంగా, పిల్లలు బాగుంటే చాలు, నేనేమైపోయినా పర్వాలేదని అంకితం అయిపోయి అన్నీ చంపుకొని, ఆశలు చంపుకొని, నోటిని చంపుకొని, కోరికలు చంపుకొని, ఇచ్చలు చంపుకొని, నానా బాధలు పడి బిడ్డలకు రెక్కలు తెస్తారు పెద్దవాళ్ళు. వీళ్ళు రెక్కలు వచ్చినాక ఎగిరిపోతారు, వాళ్ళకి దిక్కులేని బతుకులు అయిపోతాయి. ఎవరు నమ్మదగిన వాళ్ళు? ఎక్కడున్నారు? ఎంతవరకు ఉన్నారు? పనికి వస్తే వాడతారు, పనికి రాకపోతే అందరికీ బరువేగా. మరి పిల్లల మీద అంత నమ్మకం పెట్టుకున్నారుగా, వాళ్ళ నమ్మకం ఏమైంది? నేను అనుకుంటున్నాను వాళ్ళ మీద దేవుడే జాలి పడ్డట్టున్నాడు. మీకు ఎట్లాంటి దుర్మార్గులు ఎందుకు మిమ్మల్ని చూడర్లే, వచ్చేయండి అని. మరి వాళ్ళకి తల్లిదండ్రి అయినా, ఏది కన్న వాళ్ళకి ముసలాళ్ళు తల్లిదండ్రి అయినా, వాళ్ళని సృష్టించిన సృష్టికర్తగా కన్న పిల్లలు కదా. నా బిడ్డలారా మీరు అక్కడ ఆవేదన పడుతున్నారు, ఇంకొద్దులే వచ్చేయండి అని ఆయన తీసుకున్నట్టున్నాడు ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి. కొంపదీసి మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి, దుర్మార్గం చేయవాకండి. ముసలాళ్ళకి శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళు ఎట్టంటి వాళ్ళు అన్నా కానీ వాళ్ళు చేయాల్సింది మర్యాద చేయండి, వాళ్ళు ఉన్నంత వరకు. పండు టాకులు ఎప్పుడు రాలిపోతాయో తెలియదు.
వాళ్ళు ఒకవేళ తృణీకరించినా, కోపడ్డా, విసిగించినా, ఈసడించుకున్నా నువ్వు దుర్మార్గం చేయొద్దు. వాళ్ళని ఆదరించావా దీవించబడతావు. దుర్మార్గం తలపెట్టావా అదే గతి నీకు వచ్చింది. గుర్తు. ఎవరైనా ఉంటే ఈ లైవ్లో ఉన్నోళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఎవరైనా జాగ్రత్త. ఆ తల్లిదండ్రి గుండె కోతగండి. అవునా కాదా? స్తోత్రం చెప్పండి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి చూడండి. నువ్వు పలా బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్ళిపోగాక, అయ్యా 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 నమస్తే అయ్యా అంటారు ముసలాళ్ళు. అమ్మా తినమ్మా అంటే అయ్యా ఆడబెట్టయ్యా తింటాలయ్యా ఆడబెట్ట అని మనకు నమస్తే చెప్పి ఆ ప్యాకెట్ ఆడబెట్టేసుకొని వాళ్ళు ఎటు చూస్తారు తెలుసా? ఆ తలుపుకి వెళ్ళి చూస్తుంటారు. ఏ కొడుకన్నా ఏ కూతురన్నా వచ్చి అమ్మా అంటారేమో అని చూస్తారు. ఏ మనవడన్నా ఏ మనవరాలన్నా వచ్చి అమ్మమ్మ తాతయ్య అంటారేమో అని చూస్తుంటారు. నాయనమ్మ తాతయ్య అంటారేమో అని చూస్తుంటారు. కళ్ళు ఎవరు రారు. మళ్ళీ వీళ్ళు లేకుండా వాళ్ళు లేరు. నువ్వు బిర్యానీ పెట్టు, నువ్వు పదార్థం పెట్టు, గొప్ప పదార్థం పెట్టు, ఎగబడి తినరు. ఇంకా కొంతమంది తల్లులు చూశాను, ఆ వృద్ధాశ్రమంలో ఉండి ఆళ్ళీళ్ళు వచ్చి ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి ఆ కూతురు ఆ కొడుకు పలకరీయటానికి వస్తే వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించే తల్లిదండ్రులను చూశాను. వీడికి నేను ఎందుకు ఇవ్వాలి, వీడికి నేను ఎందుకు చేయాలి అనుకోరు వాళ్ళు. వీడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసాడుగా అనుకోరు వాళ్ళు. పోనీ తీసుకో, తీసుకొని పో అనేవాడు. నాకు తెలుసండి, దేవుని కృపను బట్టి లోకంలో చాలా విషయాలు చూశాను నేను. నా వయసు కొంచెం తక్కువే కానీ ఫుల్ అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు కృపతో. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ తల్లిదండ్రులకు ఆ గతి పట్టనియొద్దమ్మా. మీ అమ్మ నాన్నలకు ఆ గతి పట్టనియొద్దు. వాళ్ళ నమ్మకాన్ని నాశనం చేయొద్దు, వాళ్ళ నమ్మకాన్ని వంచన చేయొద్దు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. వాళ్ళకి జరిగించే న్యాయం వాళ్ళకి జరిగించు. దేవుడు వద్దు అని నిన్ను నెట్టేస్తే నువ్వు దూరాన్ని ఉండైనా సరే వాళ్ళకి చేయాల్సిన సహాయం వాళ్ళకి పంపించు. వాళ్ళు నిన్ను ముఖం మీద తిడతా ఉంటే కనీసం మరుగు నుండైనా వేరే వాళ్ళ ద్వారైనా సరే వాళ్ళకి ఏ తక్కువ కాకుండా చూడు. నువ్వు బిడ్డగా నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయి, అంతే. చాలామందికి న్యాయం జరగట్లా. ఈ విషయంలో కనీసం చింత కూడా ఉండదు వాళ్ళకి. మీ నాన్న సంగతి ఏంది అని అడిగితే వాడు మామూలుడు కాదంటాడు. మీ అమ్మ సంగతి ఏంది? మమ్మ అది పెద్ద దుర్మార్గురాలు, దాంతో ఎందుకులే అన్న వాళ్ళు కూడా అలాంటి మాటలు కూడా విన్నాను నేను. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, అట్లా ఎప్పుడు ఎవరు చేయకండి, జాగ్రత్త. మంచిది కాదు అది. కానీ ఫ్లోలో వచ్చింది అందుకే చెప్పాను. కానీ కన్న బిడ్డల దగ్గర కూడా నమ్మకత్వం లేదు. కానీ కన్న బిడ్డల కన్నా కూడా, కట్టుకున్న వారి కన్నా కూడా ఆయన నమ్మదగినవాడు. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? వాడు తీసుకెళ్ళొచ్చుగా. ఈ ముసలి వాళ్ళని మా మీద పడేస్తాడు, వాడు తీసుకెళ్ళొచ్చుగా. వాడు పుట్టలేదా? వాడిని కూడా కన్నదుగా. మరి వాడు తీసుకెళ్ళడింది మాకు బాధ ఎన్నో ఉంటే మాకు మానెత్తినేస్తాడింది. ఈ గుంపుని ఎక్కడెక్కడ గుంపుకు మేము ఆడబెట్టేమి. మౌనంగా అయ్యా పెద్దోడా నీ దగ్గరికి వెళ్ళమంటుందిరా. నా దగ్గరికి ఎన్ని నీళ్ళు ఉంటారు? ఎన్ని నీళ్ళు ఉంటారు నా దగ్గర? మన ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి. మరి వాదన వీళ్ళేం గోవల్లాగా చూస్తూ ఉంటారు. పెద్దోడికి వెళ్ళి ఎందుకు వీళ్ళ భారం మొయ్యాలి? ఈ విరిగిపోయిన వస్తువులు వాడకానికి పనికిరావు. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు?
విరిగిన మనసును వాడుకునే. నేను చెప్తున్నాను, ఈ పాట నాకు యేసయ్య ఇచ్చినప్పుడు నేను ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చొని రాశాను, ఒక ముసలాయన దగ్గర కూర్చొని రాశాను. దేవుని కృపను బట్టి ఆయన నా దగ్గరే ఉన్నాడు. ఆ రోజు ఏదైనా ఒక పాట దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుని అన్ని ముందు పెట్టుకొని పాట తయారు చేయడానికి కూర్చుంటే ఎంత కుస్తీలు పడ్డా పాట రాలా. క్యాసెట్కి సమయం వస్తుంది, పాట చేయాలి. ఏసయ్యా పాటి అయ్యా పాటి 2 గంటలు కుస్తీ పడ్డా పాట రాలా. వాళ్ళు అక్కడే కూర్చొని తిప్పలు పడుతూ ఉందని నేను గదిలోంచి బయటకు వచ్చా ఖంజర్ తీసుకొని. ఈ పెద్ద ఆయన కనపడ్డాడు, ఆయన దగ్గర ఇంకొక చిన్నోడు కనపడ్డాడు. చిన్నోడికి నరాల బలహీనత, పెద్ద ఆయనకి ఇంకొక బలహీనత. ఇద్దరికి కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ ఇద్దరు వదిలేశారు, వచ్చి సన్నిధిలో ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళ ముఖాల్లో చూసి వాళ్ళలాగా నేను ఫీల్ అయ్యి వాళ్ళ అనుభవాల్లోకి నేను వెళ్ళి పాడుకున్న పాట అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే ఎలా నేను దేవుడిని వేడుకుంటాను. దేవుడి సన్నిధి లేకపోతే వాళ్ళు ఎక్కడ బతుకుతారండి? దేవుడి సన్నిధి కూడా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి అంత అన్నం పెట్టి వాళ్ళని ఆదరించకపోతే వాళ్ళు ఎక్కడ బతుకుతారు? ఎక్కడ అనాథ శవాలు అయిపోతారు. అందుకే నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా యేసయ్యా. ఈ పాట బాగుందా పెద్ద ఆయన? అయ్యా అద్భుతంగా ఉంది. ఆయన ఏడ్చాడు, ఆయన అప్పుడు వచ్చినాయి సిరి సంపదలు. ఒకవేళ వాళ్ళకి అన్నీ ఉంటే అమ్మో అందరూ చుట్టేస్తారు. ఏమీ లేవు, ఎందుకు పనికిరారా, పడేసిపోయారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు. ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత పాటలు పాడించి వాళ్ళ చేత దేవుడు మహిమ పొందుతున్నాడు, ప్రార్థనలు చేయించి. ఏమయ్యా, వాళ్ళని చేరదీయటమే కాకుండా వాళ్ళ చేత ప్రార్థన చేయించి వాళ్ళ చేత స్తుతి పొందుతూ వాళ్ళని కూడా వాడుకుంటున్నావేమో. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా.
నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా ఏ కోణంలో చూసినా మనుషులు కొంతవరకే నమ్మదగిన వారు కానీ కంప్లీట్గా నమ్మదగిన వారు కాదు. 100% 200% నమ్మదగిన వాడు యేసయ్య. ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతటిలోకి నమ్మకమైన వాడు తోడున్నట్టు. దేవుడు ఒకనికి తోడు ఉంటే విశ్వమంతటిలోనికి బలవంతుడైన వాడు తోడున్నట్టు. దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతుడిలో జ్ఞానవంతుడైన వాడు తోడై ఉన్నట్టు. దేవుడు ఒకనికి తోడై ఉంటే ప్రపంచమంతటిలోకి మనల్ని అత్యధికంగా ప్రేమించేవాడు, అవసరమైతే మన కోసం నిలువున ప్రాణాన్ని అర్పించేవాడు మనకు తోడున్నట్టు. ఇక నువ్వు ఎన్ని చెప్పుకుంటావో చెప్పుకు, అన్నిటికీ ఆయన అర్హుడు. ఆయన ఒక్కడే సమానం, సరిపోయినవాడు. ఇక ఎవరిని ఆయనతో ఈక్వల్ చేయలేమో, సమానం చేయలేమో, సాటి చేయలేమో. ఆయన ఒక్కడే. ఇంత గొప్ప దేవుడు మనకు తోడు ఉంటే ఇంకా కావాల్సిందే ఉంది. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8:29 చదువు తల్లి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా మనకి విరోధి ఎవడు? పక్షముననున్నాడు అన్నా మనకు తోడై ఉన్నాడన్నా ఒకటే. దేవుడు మన పక్షం వహించాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు ముందుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే ఇంత ఉన్నట్టు మనకి ఏమున్నట్టు? ఒక బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మకస్తుడు మనకు తోడై ఉన్నట్టు. ఎంతటి దాన్నైనా ఎదిరించగల శక్తివంతుడు. మళ్ళీ కొద్ది గొప్ప శక్తి కాదు, దేన్నైనా. ఇంకా మనకు కావాల్సింది ఏంది చెప్పండి? ఏం కావాలి మీకు? ఏది కావాలన్నా చాలిన వాడు కదా.